హాయ్ అండి. 'షమీ' పైనైతే ఒక ముస్లిం పెద్ద అయితే విమర్శ చేశారు. అతనొక ద్రోహి, ముస్లిం మతానికి చేస్తున్న ద్రోహుడు అతనైతే అని ఒక గట్టి విమర్శ చేశాడు. దాన్నైతే దేశవ్యాప్తంగా విమర్శిస్తుంది. అతనైతే ముస్లిం పెద్దనైతే చాలా గట్టిగా విమర్శిస్తుంది. ఒక హిందువులే గాదు, ముస్లిం సోదరులు గూడా అతన్ని విమర్శిస్తున్నాడు. 'షమీ' దేశం కోసం ఇంత పోరాడి, ఇంత మంచి మ్యాచ్‌లు గెలిపిస్తూ ఉంటే, మీకెందుకు అక్కడ తప్పు కనిపిస్తుంది? ఎందుకు మీరలా జేస్తున్నారు? ఎందుకలా తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు? షమీ ఏమి అంత అంటే షమీ ఏమి మన మతానికి ద్రోహం చేయట్లేదు అని చాలామంది విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే యాక్చువల్‌గా వాళ్ళకి తెలిసింది కదా! రంజాన్ మాసం అయితే స్టార్ట్ అయింది. తెలిసిందే రంజాన్ మాసంలో వాటర్ తప్ప వాళ్ళు సాయంత్రం వరకు ఏం ముట్టరు. ఆహ్, వాళ్ళకి ఆ పద్ధతి ఉంటుంది కదా! ఉదయం నుంచి నాకు తెలిసి నైటే తింటారు తప్ప పగలంతా తినరు వాళ్ళు. జస్ట్ వాటరే తాగుతుంటారు. కొంతమంది ఆ వాటర్ కూడా తాగని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మత ఆచారాల ప్రకారం చేస్తూ ఉంటారు. కానీ ఏదైతే మ్యాచ్ ఆడుతున్న టైంలో ఆస్ట్రేలియా తోటి కూల్ డ్రింక్ తాగాడండి. అది మజా టైప్ ఏదో సంథింగ్ కూల్ డ్రింక్ తాగాడు. ఆ కూల్ డ్రింక్ తాగడం తప్పనైతే అతనైతే విమర్శించాడు. ముస్లిం మతానికి ద్రోహం చేస్తున్నామని అయితే గట్టిగా అయితే విమర్శించడంతో దేశవ్యాప్తంగా అలర్ట్ అయింది. ఒక్కసారిగా అతని పైనైతే ఆ మత ప్రబోధకుడి పైనైతే విమర్శలైతే గుప్పించడం చూస్తున్నాం. ఇంకా చాలామంది మిత్రులున్నారు. ముస్లిం మిత్రులు కావచ్చు, లేకుంటే మన హిందువుల మిత్రులు కావచ్చు. ఇప్పుడు చూసాం అసలకి ముస్లిం పుట్టింది ఎక్కడ అరబ్బుల్లో సౌదీ అరేబియా ఉంటాయి కదా! దుబాయ్ లాంటి ప్లేసుల్లో అక్కడ కూడా ముస్లింలు కూడా ఇలాంటి మ మ అంటే అందరూ పాటించరు. అది యాక్చువల్‌గా అందరూ పాటించారు రూల్ ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా పాటించాలని వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. షమి గూడా అది పాటించకపోవచ్చు నాకు తెలిసి. లేకుంటే మ్యాచ్ కారణంగా పాటించకపోవచ్చు. ఎందుకంటే మ్యాచ్ ఆడుతున్నప్పుడు నువ్వు ఒట్టి వాటర్ తాగితే అంత బౌలింగ్ ఏస్తూ ఒట్టి వాటర్ తాగితే నీరసించి కళ్ళు తిరిగి పడిపోతారు. అంత ఈజీ గాదు. అతనికి ఆ ఎక్సెప్షన్ అయితే ఉంటుంది. అతని ఇష్టం. అంటే ప్రతి ముస్లిము ఇప్పుడు అదే చెప్పారు చాలామంది మిత్రులు. దుబాయ్‌లో ఉండే ప్యూర్ ముస్లింలు గూడా ఈ అందరూ పాటించరని అయితే చెప్తున్నారు. కొంతమందే పాటిస్తారు ఈ ఆచారాలని అయితే చెప్పుకొచ్చాడు. అది ఉపవాసం. ఆ ఉపవాసం ఈ 45 రోజులు ఉండాలనుకుంటారు. రంజాన్ వరకు ఉండాలనుకుంటారు. అది కొంతమందే పాటిస్తారు. అందరూ పాటించరైతే ఎందుకు మన ఇండియాలో ఉన్న ముస్లింలు అందరూ కూడా పాటించరు. కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. కొంతమంది గడ్డం పెంచుకుంటారు మొక్కుబడిగా, కొంతమంది గడ్డం పెంచుకోరు. ఎవరి స్టైల్ వాళ్ళది. కొంతమంది మీసాలు ఉంచుకోరు, గడ్డం ఉంచుకుంటారు. చాలామందిని చూస్తుంటాం మనం. రకరకాలుగా ఉంటారు. అందరూ అలా ఉండాలని రూల్ ఏం లేదు గదా! కాబట్టి మనం రీసెంట్‌గా చూసాం. ఎందుకో మన పాకిస్తాన్ ప్లేయర్సే మరి అరటి పండ్లు తిన్నారు గదా! వాళ్ళు మ్యాచ్ ఆడేటప్పుడు. మరి ముస్లిమే గదా వాళ్ళు. అప్పుడు ఇవెందుకు ఈ ఎదవలొచ్చి ఇవి అంటే ఎదవలు అనకూడదు తప్పు మళ్ళీ ఆహ్, మనం ఒక మతం వాళ్ళు ఒక మతం అన్నట్టు తేడా వస్తుంది. కానీ ఆ విమర్శ చేయడం తప్పనిపించింది నాకు కూడా. అయితే ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. షమీనైతే తప్పు అక్కడేం కనిపించట్లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు చేస్తుంటే వీళ్ళు చేయకపోతే అనుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ కావచ్చు మిడిల్‌లో ఏదైతే గ్యాప్ ఉంటుందో రెస్ట్ టైమ్‌లో మీరు చూస్తే అరటి పండ్లు తినటం చూసాం. మిగతా స్నాక్స్ తినటం చూసాం. అలానే ఎందుకు ఆ పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా మనం చూసాం. కొంతమంది ప్లేయర్స్ అరటి పండ్లు తినటం చూసాం. గ్రౌండ్‌లోనే తినటం చూసాం మనమైతే. మరి అలాంటప్పుడు లేనిది ఇప్పుడు షమీ ఒక్కడికే వచ్చిందంటే చెప్పాను గదా! కొంతమంది ఉంటారు. పనికి మాలినోళ్ళు ప్రతి మతంలో ఉంటారు ఇలాంటోళ్ళు. ప్రతి మతంలో ఉంటారు. ఒక మతాన్ని అంటాం కాదు. ప్రతి మతంలో ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్ ఇచ్చే ఎదవలైతే ఉంటారు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే షమీకైతే దేశం మొత్తం సపోర్ట్‌గా నిలబడింది. అది మంచి పరిణామం. ముస్లిం సోదరులు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడైతే అతనికి సపోర్ట్‌గా నిలబడ్డాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ వీడియో చేశాను నేనైతే. ఎందుకంటే అది బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు అతను విమర్శించాడని ముస్లిం అందరూ గూడా విమర్శలైతే చేయట్లేదు. చాలామంది 90% ముస్లిమ్స్ అయితే షమీనైతే సమర్థించారు. అది తప్పు కాదని అయితే చెప్పుకొచ్చారు. అందరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనమైతే. ఖచ్చితంగా ఒక యూనిటీ అయితే కనిపించింది మనకైతే ఈ విషయంలో.